హలో గైస్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను. ఏదైనా ఉంటే మన కుటుంబాలలో మన ఫ్యామిలీలోకి మన చక్కటి సంసారం మనం గడుపుతున్న వేళ అందులోకి ఇక్కడ ఆడైనా కావచ్చు, మొగైనా కావచ్చు, వీళ్ళ భార్యాభర్తల మధ్యలోకి భార్యను చూసైనా భర్తను చూసైనా కొంతమంది ఆకర్షిస్తూ వాళ్ళ సంసారాలలో వీళ్ళు దూరి వాళ్ళ సంసారానికి భంగం వాటిల్లే విధంగా ఇప్పుడున్న విధంగా చాలా చాలా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే వార్తలు, ఏడ చూసినా రెడ్ హ్యాండెడ్గా భర్త భార్యను పట్టుకోవడం కానీ ప్రియుడితో ఉండంగా, లేదంటే భార్య భర్తను పట్టుకోవడం కానీ ప్రియురాలతో ఉండంగా, ఇలాంటి గలీజు చెండాలను చేస్తుంటే చూస్తూ ఎంత ఘోరమైన విధంగా ఇప్పుడు మనం నడుస్తున్నాయంటే చాలా చెప్పుకోవడానికి కూడా చిక్కుచేటు. ఒక సుఖవంతమైన జీవితాన్ని సుఖంగా గడుపుకోవాల్సిన మన సంసారాలను నిలువుగా అనుకోకుండా ఏదో దానికి ఆకర్షితుల అయ్యి మన దగ్గర ఉన్న డబ్బే కావచ్చు, లేదు అంటే మనకున్న అందచందాలనే కావచ్చు, ఆ పరపురుషుడే కానీ పర స్త్రీయే కానీ మోహించబడి వాళ్లకు లోబడి ఆకర్షించబడి ఈ విధంగా చేస్తున్న వాళ్లకు చాలా చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవాల్సిన విషయం చాలా ఉన్నది. ఇలాంటి పద్ధతులు మంచి కాదు. మన కుటుంబాలకు అది కల్చర్ కరెక్ట్ కాదు. దీని వెనుక మన కుటుంబం ఉన్నది అని, మన కుటుంబంలో మనకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉన్నది. నువ్వు పోయే మగాడైనా కానీ నీ ఇంట్లో ఉన్న భార్య పరిస్థితి ఏంది, నీ ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంది, భార్య అయినా కానీ నీ మగని పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, నిన్ను ఏరుకోరి పెళ్లి చేసుకోవడమో, లేదు అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడమో, లేకుంటే పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లి చేసుకోవడమో, ఇవన్నీ జరుగుతుంటాయి. అనుకోకుండా ఏదో ఒక టైంలో ఇలాంటి ఒక క్యారెక్టరు ఆడైనా మగైనా ఒక క్యారెక్టరు సంసారంలోకి దూరి మన సంసారాలను చిందరబందర కావడానికి కారకుడు అవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎంత మాత్రం ఒప్పుకోవద్దు. ఇలాంటి విషయాలు, సంఘటనలు మనం ఎక్కడికి అక్కడ కట్టిపెట్టి ఖండించి తీరాలి. లేదు అంటే మన హైందవ ధర్మమే కానీ హిందూ ధర్మమే కానీ మంట కలిసిపోతుంది. మొన్నటికి మొన్న ఒక భార్య తన భర్తకు తెలియకుండా ప్రియుడి కారులో వెళ్తుంటే ఇది గమనించిన ఏమి చేస్తుంది నా భార్య అని గమనించి ఈ భర్తనే వాడు కూడా కారు వేసుకొని ఆ కారును ఫాలో అవుతూ అటాక్ చేసి కారు ముందుల ఆ కారు ప్రియుడి కారు ముందు ఈ కారును పెట్టేసి వెంటనే వచ్చేసి ఆ కారు అద్దాలను పగలగొట్టి అందులో ప్రియుడితో ఉన్న తన భార్యను రెక్కబట్టి బయట గుంజుకొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఏమి సర్ది చెప్తారు, ఏమి చెప్పగలుగుతారు? ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా మీరు. అక్కడ ఆడైనా కావచ్చు, మొగైనా కావచ్చు, కోకొల్లులు భర్తను కూడా ప్రియురాలతో ఉండగా లాడ్జిలలో, ఓయో రూమ్లలో ఇప్పటి ఎంతో మందిని పట్టుకోవడం అంటూ జరుగుతుంది. ఇది ముఖంలో నీ కుటుంబంలో కానీ నీ ఫ్యామిలీలో కానీ నీ కుటుంబ సభ్యులే కానీ నీ చుట్టాలకు కానీ నువ్వు ఏ ముఖం పెట్టుకొని నువ్వు వెళ్ళగలుగుతావు? ఇలాంటి తప్పుడు పని చేసి సరే అక్కడ ప్రియురాలను తన భార్యను తీసుకొని రావడం అంటూ జరిగింది. కానీ కోపోద్రిక్తంగా ఆ భర్త ఉంటే నాలాంటి వాడైతే ఆ ప్రియుడిని అక్కడనే చంపేసేదాకా స్థితి కూడా రావచ్చును కదా. ఎంత అనేది మనము దాన్ని అక్కడ పట్ట పగ్గాలు లేని విధంగానే మనిషి ప్రవర్తన అంటూ అక్కడ తన ఉన్న
మానసిక శక్తిని కూడా కోల్పోయి ఏమి చేస్తానో తెలియకుండానే తన భార్యను ఇంకొకడు అపహరించకపోయినట్టుగా అనిపించినా కానీ ఆ భర్త అనేవాడు ఊరుకుంటాడా? ఒకవేళ జరగరానిది వాడిని చంపేసిన తరువాత ఈ భర్త పరిస్థితి ఏంది? ఈ భర్త కూడా పోయి మళ్ళీ జైల్లో ఉండవలసిందే కదా. ఎందుకు? ఏమొస్తుంది? ఏమి కావాలి మీకు? ఏమి కావాలి అసలు? ఎందుకు? మరి అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు అసలు పెళ్లి చేసుకోవద్దు. ఆడవారైనా మగవారైనా కానీ. ఆడవారైతే పెళ్లి చేసుకోకండి. నీకు ఇష్టం వచ్చిన పురుషుతోటి పోండి, రోజు ఒకరితోటి గడపండి. ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకొకరి సంసారంలోకి చేరి మీరు ఇలాంటి పనులు, తప్పుడు పనులు చేస్తే వాడి కుటుంబం ఏం కావాలి? వాడు అనుకున్న కలలు కన్న వాడి కుటుంబం ఏమి కావాలి? తన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? తన పిల్లలకి ఏం చెప్పాలి? ఎలా పెంచుకోవాలి? ఏ విధంగా తన కుటుంబాన్ని, తన సంసారాన్ని, తన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వాడికి లేదా? ఉన్నది కదా. నువ్వు ఇలా చేస్తే రేపు నీకు ఒక బిడ్డ ఉంటే, నీకు బిడ్డనే నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఇలా చేస్తే నీ బిడ్డకు వచ్చేవాడు ఎవడొస్తాడు? నువ్వు ఇసోటి రంకులాడి వాళ్ళు తెలిస్తే నీ బిడ్డకే కానీ నీ కొడుకే కానీ నువ్వు ఇలా ఏ విధంగా పెళ్లి చేయగలుగుతావు? నీ ముఖం ఎవరు చూసి నీకు పిల్లలు ఇవ్వగలుగుతారు? పిల్లగానో ఎవరైనా కానీ నీ ఇలాంటి ఫ్యామిలీ, నీ దిక్కుమాలిన వేషాలను చూసి ఎవరు ముందుకు వచ్చి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు? ఈ మారుతున్న కాలంలో ఇలాంటి గృహిణులు చాలామంది ఇలా తయారవుతున్నారు. ఏం లేదు, కొవ్వు ఆకర్షణ, కొవ్వు అనేది వెనుకట ఇవన్నీ లేవు. ఈ కొవ్వు ఇప్పుడున్నది, వెనుకట ఈ కొవ్వు అనేది లేదు. అప్పుడు ఎవరైనా సరైన విధంగా తన పనిని తను చేసి చెమటోడ్చి ఆ పనుల మీదనే వీళ్ళ దృష్టి అంతా ఉండడం వల్ల ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు ఇలాంటివే జరుగుతున్నాయి. ఆ ఆడదానికైనా సరిగ్గా పని లేక, మగాడికైనా సరిగ్గా పని లేక దృష్టి అంతా ఎవరి కొంప ముంచుదాము, ఎవరి కొంపలు ఆడబోద్దాం, ఎవరి సంసారాలు నిప్పులు పోద్దాం, ఎవరి సంసారాలను నాగం చేద్దాం అని ఇలాంటి రంకుల ముండాకొడుకులు కూడా తయారవుతూ సమాజాన్ని చీడబట్టిస్తున్నారు. ఇలా చేయడము మంచి పద్ధతి కాదు. ఇది సమాజానికి మంచి ఉద్దేశమైన విషయము. ఈ విషయాన్ని ఇంకా 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఎవరైనా నా మాటని ఎవరైనా మారుతారో లేకపోతే వారు చచ్చిపోయినా మంచిదే, కానీ మారుతారో లేకపోతే ఇడిచిపెట్టి పోయి ఇంకా ఏదన్నా చేసుకుంటారు. కానీ ఇలాంటి సంసారాలలో ఇలాంటివి ఉండకూడదు. సంసారం అన్న కాడ ఇలాంటి దృష్టి దోషం అనేది ఉండడం వల్ల నిలువున సంసారాలు కూలిపోతున్నాయి. దయచేసి 10 మందికి షేర్ చేసేలా ఈ నా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. వాళ్ళు కూడా చూడగలుగుతారు. ఎవరికైనా కొంచెమన్నా బుద్ధి అనేది రాలా, కాస్తో కూస్తో ఇక చేసేనా కానీ ఇక చేయకూడదు, ఇక మీదటైనా చేయకూడదు, సరిగ్గా ఉందామనే ఆలోచన కొంతమందికన్నా కలుగుతుంది కదా. ఓకే అండి.